భోగాపురం ఎయిర్పోర్ట్ ఆన్ ద వే. డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లైట్ ఎగరబోతోంది. ఇదైతే పక్కా అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆ మేరకు నిర్మాణ పనుల్లో దూకుడు కనిపిస్తోంది. నిర్మాణ పనులు 91.7% పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు. నిర్మాణ పనుల్ని పరిశీలించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. టాక్సీవే, రన్వే నిర్మాణాలను పర్యవేక్షించారు. ముఖ్యంగా కుండపోతగా వర్షం కురిసినప్పుడు నీళ్లు నిలవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటర్ మూవ్మెంట్, డైవర్షన్, ఆ డ్రైనేజ్, కెనాల్ సిస్టమ్ అంతా కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తున్న వాటర్ కానీ, ఎయిర్పోర్ట్ వల్ల వస్తున్నటువంటి వాటర్ లాగింగ్ కానీ ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ వేసుకొని ఏ విలేజెస్ కి కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాం. ఎన్ని సమస్యలు ఎదురైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని, డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లైట్ ఎగరబోతుందని తెలిపారు. కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ సమీపంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతోందని, త్వరలో 5 స్టార్ హోటల్స్ కూడా వస్తాయని, ఏవియేషన్ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని భరోసానిచ్చారు. ప్రస్తుతం వైజాగ్ విమానాశ్రయం నుంచి సేవలందించని ఎయిర్లైన్ సంస్థల్ని కూడా ఇక్కడికి రప్పించేలా మంతరాలు జరుపుతోంది ఏవియేషన్ శాఖ.